महिमा प्रभुनिके घनता प्रभुनिके महिमा प्रभुनिके घनता प्रभुनिके स्तुతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే ఆరాధనా 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 నా ప్రియుడు యేసునికే నా ప్రియుడు దేవునికే నా ప్రియుడు యేసునికే నా ప్రియుడు దేవునికే మహిమ ప్రభునికే ఘనత ప్రభునికే మహిమ ప్రభునికే అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివి అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివి రాజులు వలె యాజకుని వలె నీకై పిలచితివి రాజుల వలె యాజకుల వలె నీకై పిలచితివి ఆరాధనా 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 నా ప్రియుడు యేసునికే నా ప్రియుడు దేవునికే నా ప్రియుడు యేసునికే నా ప్రియుడు దేవునికే మహిమ ప్రభునికే ఘనత ప్రభునికే మహిమ ప్రభునికే
రాసిన గ్రంథం 29వ అధ్యాయం 15-16 వాక్యాలు చదువుకుందాం. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోలోపల వాటిని మరుగు చేయజూచు వారికి శ్రమ. మమ్మునెవరు చూచెదరు, మా పని ఎవనికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. అయ్యో, మీరెంత మూర్ఖులు! కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా? చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారి గూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించిన వాని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? ఈ వాక్యం 16-15లో ఉండి 15-16లో ఉంటే మనకి ఇంకా బాగా బోధపడను. అయితే ఒక సంశయానికి వివరణగా అయితే ఈ పద్ధతే, అది దేవుని జ్ఞానము చొప్పున రాయబడిందే కనుక అది ఇదే వాస్తవం. 15వ వాక్యం, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోలోపల వాటిని మరుగు చేయ చూచువారికి శ్రమ. మమ్మునెవరు చూచెదరు, మా పని ఎవనికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. ఈ రెండు భాగాలలో శ్రమన ఎవరికి శ్రమ? శ్రమ అంటే నరకం. ఇక్కడ ఈ భాగంలో శ్రమ అంటే విడువని బాధ, నరకం. ఏంటి నరకానికి వెళ్ళే అంతటి వివరం ఇందులో ఏముంది? ఇది కొంచెం దేవుని గురించిన జ్ఞానము ఈ లేఖనంలో ఇమిడి ఉంది. ఏంటి అంటే, ఒక మనుష్యుడు తన ఆలోచనలను దేవునికి కనబడకుండా లోపల వాటిని మరుగు చేసినా కాదు, మరుగు చేయ చూచిన. అంటే మరుగు చేసేసాడంటే దేవునికి తెలియకుండా చేసేసినట్లు. కానీ వీడు అనుకుంటాడు మరుగు చేశాను నేను అని. అంటే మరుగుగా దేవుని తప్పించుకొని తిరుగుతుంటాడు. అలాగ ఎవడు ప్రయత్నిస్తాడో వానికి శ్రమ. ఎందుకు శ్రమ అనేది తర్వాత. 2వ పాదంలో ఏముంది? నన్నెవరు చూస్తారు అంటే, బహువచనంలో రాసిన దాన్ని నేను ఏకవచనంలో చెప్తున్నాను అంతే. నన్నెవరు చూస్తారు, నేను చేస్తున్నది ఎవడికి తెలుస్తుంది అనుకుని తాను చీకటిలో ఉన్నాను, నేనెవరికి కనిపించను అని తన పనులు జరిగిస్తూ ఉండేవాడెవడో వానికి శ్రమ. మనం 16వ వాక్యం చూద్దాం. ఈ మాటలు రాయించి యెషయా చేత దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. అయ్యో, అయ్యో అనేది బైబిల్లో చాలా ప్రమాదకరమైంది. ఈ మాట మనం నూతన నిబంధనలో ఒక చోట వింటాం. ఎక్కడ? ఒకటేం కాదు, 2-3 చోట్ల ఉంటుంది. అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా అంటే దేవుని నీతిని జ్ఞానమును నేర్చిన వారలారా మీకు శ్రమ. రెండవది, అయ్యో ధనవంతులారా అని దేవుడే అయ్యో అంటే ఎవరిని గురించి అయ్యో అన్నాడో వాడికి ఎంత శ్రమ. అయ్యో అనేది, అయ్యో, మాయిరే, ఈ పదాలు చాలా ఒక మనిషిలో ఉన్నటువంటి
బాధ కానీ వ్యక్తీకరణ కానీ కుదరనప్పుడు అవి పలికే మాటలు అన్నమాట అవి. అయ్యో అంటే ఈయనకేం బాధ లేదు, అన్నవాడికి ఏం బాధ లేదు, వీడికి ఏం దెబ్బలు తగలలేదు, కానీ విషయాన్ని గూర్చి అయ్యో అంటుంటే విషయం యొక్క ఫలితం అంత ఘోరంగా ఉంటుంది అని. మీరెంత మూర్ఖులు, ఎలాంటి మాట ఇది? మూర్ఖుడు అంటే ఇప్పుడు ఇంకా అది చెప్పొద్దు, ఈసారి ఎప్పుడని చెప్పుకోవచ్చు. మీరెంత మూర్ఖులు అని విషయం చెప్తున్నాడు. కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా. అంటే ఈ మాటలు పైనున్న వాక్యానికి సంబంధించిన మాటలు, 15వ వాక్యానికి సంబంధించిన సంగతులు ఇవి. కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా అంటే జవాబేంటి? ఎంచకూడదు. రెండవది, చేయబడిన వస్తువు దాని చేసిన వాని గూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా అనకూడదు. రూపింపబడిన వస్తువు రూపించిన వాని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా. ఇప్పుడు 15వ వాక్యానికి ఈ వివరం చెప్తున్న 16వ వాక్యానికి అసలు ఏంటి సంబంధం? చూడండి ఒకసారి. పైనేమో తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచువారికి మమ్మునెవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ అని చెప్పి, అయ్యో మీరెంత మూర్ఖులు అంటే మీరు అనుకోకండి, దేవుడు మన నరుల గూర్చి అన్నమాట. మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని చేయబడిన వస్తువుకును చేసిన వానికి, రూపింపబడిన వస్తువు రూపించిన వానికి, ఈ వ్యత్యాసము తెలుసుకోవాలి. ఇప్పుడు మొదటి చూద్దాం. కుమ్మరి మన్ను. ఇద్దరికి భేదం ఏంటి? ఇక్కడ ఏమని భేదం ఉంది అని చెప్తున్నాడు, అంతే కదా. భేదము లేదని ఎంచదగునా అంటే ఎంచకూడదు అంటే ఏమున్నట్లు? భేదం ఉన్నట్లు. భేద కాదు, భేదము. బాకే ఒత్తుండాలి. మళ్ళీ భేదము అంటే అర్థం మారిపోతుంది. కుమ్మరికిని మంటికిని భేదం ఉన్నది. ఏంటి భేదం చెప్పండి. ఇప్పుడు మీరే అనుకోండి, నేను కుమ్మరిని అనుకోండి, ఎదురుగా మట్టి ఉన్నది. ఇప్పుడు మీ ఇద్దరికి ఏమిటి భేదం? అసలు వీడు కుమ్మరి ఎలాగయ్యాడు ముందు, మట్టి ముందు? అసలు కుమ్మరి అని ఎందుకు అనిపించుకుంటున్నాడు? కుమ్మరి అనగానే ఒక వృత్తి ధర్మము ఆ వ్యక్తికి ఉంది. అంటే కుమ్మరికి మనస్సులో ఒక సంకల్పం ఉంటుంది. ఏమని? నేను ఒక కుండను చేయాలి అంటే ఇతని మనసులో ఎవరికీ తెలియని ఒక వస్తువు రూపము మనసులో మెదిలింది. ఆ కుండను నేను తయారు చేయాలి అంటే ఏం కావాలి నాకు? అనుకోగానే కుండ అయిపోదు. కుండ కోసం ఏం కావాలి? మట్టి కావాలి. మట్టి మనకి ఇక్కడ వివరాలు అక్కర్లేదు, అవన్నీ అది చాలా ఒక వ్యాసం అయిపోతుంది. మట్టిని మామూలుగా మట్టిని తీసుకుంటే కాదు, ఏ మట్టి కావాలో కుమ్మరికి అంటే అతను అనుకున్న వస్తువును రూపించడానికి ఏ మట్టి కావాలో అతనికి ముందు తెలియాలి. కనుక కుమ్మరి ఇక్కడ ప్రధానం కానీ మట్టి ప్రధానం కాదు. కానీ మట్టి లేకుండా కుమ్మరి చేయగలడా అంటే అతను కూడా చేయలేడు. ఇక్కడ సంకల్పము ఒక వ్యక్తిది. నీవు మట్టివే, అక్కడ ఉన్నది మట్టే, కానీ దానికై అది కుండ ఎన్నడూ అవ్వలేదు.
కుండను తయారు చేయడానికి కావలసినటువంటి మట్టి ధర్మము దానికి ఉన్నాయి, కానీ దానికై అది మాత్రం కుండగా మారలేదు. మట్టి కుండగా మారాలి అంటే కుమ్మరి కావాలి. కనుక కుమ్మరి బలవంతుడా, మట్టి బలవంతురాలా అంటే ఇది ఈ కుమ్మరి మట్టికి ఉన్న ఈ సాపత్యము అది బహువిన్యాసం అంటారు. అంటే దానిని ఎంత సాగదీసినా అది సాగుతూనే ఉంటుంది పాకంలాగా. ఎందుకంటే కుమ్మరికి మట్టికి ఉన్న బంధుత్వం అలాంటిది. దానిని చాలామంది కావ్యాలు రాశారు, కవులు దాని గురించి వర్ణించారు. దీన్ని ఎక్కువగా ఆధ్యాత్మిక గురువులు లాంటి వాళ్ళు ఈ పదాలను ఉపయోగిస్తుంటారు. ఇదేంటంటే సంకల్పము, సిద్ధి. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే కార్యనిర్వహణకి కోసం సంకల్పం కావాలి, సంకల్పానికి వస్తువు దోహదపడితేనే కానీ సంకల్పం సిద్ధించదు అనేది అదొక వైకల్పికమైన సంగతి. అది ఎలాగంటే నాకు పిల్లలు కావాలి అనిపించింది అనుకోండి, నేనేం చేయాలి? పెళ్లి చేసుకోవాలి, అంతే కదా. నా మనసులో ఈ సంకల్పం వచ్చింది కాబట్టి ఇది నెరవేరాలంటే నేనేం చేయాలి అనేది అది రెండో ప్రయత్నం. ఇక్కడ ఈ వివరం గురించి అయితే మనకి మంచిదిగా ఇది మనం ఇంత మట్టుకే చూసుకుందాం. ఈ అరగంటకి ఈ సరిపోతుంది. ఇది కుమ్మరికి మంటికి మన్ను జీవము లేనిది, అది చలించదు, దానికి ఒక కోరిక ఉండదు, దానికి ఒక ఆశ ఉండదు, అది తనను గూర్చి తాను ఏమీ ఎరుగని అది ఒక పదార్థము. ప్రతి పదార్థానికి ధర్మం ఉన్నట్లుగా మట్టికి కూడా ఒక ధర్మం ఉంటుంది. ఏంటది? దానిలో నీరును జోడించి దాన్ని పదే పదే గనక తొక్కగలిగితే దానికి ఒక జిగురుదనం అనేది ఉత్పన్నమవుతుంది. అది మట్టి ధర్మం. అందులో ఆ ధర్మం ఉన్నది అని ఆ మట్టికి తెలియదు, కానీ కుమ్మరికి తెలుసు. కనుక అన్ని విషయాలలో మట్టి కన్నా కుమ్మరి ఘనుడైన వాడు. దానిలో నీళ్లు పడినా అది ముద్ద అవ్వదు, కానీ దానిని ముద్ద చేయాలంటే ఏం చేయాలో కుమ్మరికే తెలుసు. కానీ మట్టి కుమ్మరి ఇక్కడ దేవుడు రాయించిన లేఖనము కుమ్మరికిని మంటికిని భేదము లేదని అనుకుంటావా నువ్వు? ఇప్పుడు ఇందులో మనం దూరుదాం. మన దేహం ఎలా తయారైంది? మట్టి నుండి తయారైంది. చేసిన వాడెవరు? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నీకు నాకు భేదం లేదా అంటే, ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు మనకి ఈ ఆలోచన మనసులోకి వస్తే మనసు ఏమైపోతుంది? నేను మట్టిని, నీవు కుమ్మరివి, అంతేనా? ఎంత వ్యత్యాసం ఉంది. ప్రార్థన చేసేవాడికి దేవుని గూర్చిన జ్ఞానము కలగాలంటే ఈ సంగతులు మనసు. ప్రవక్తలు ఎందుకు దేవుని యందు అంతగా వర్ధిల్లేరు? మన తరంలో మనం ఎందుకు వెనకబడిపోతున్నామంటే దీన్ని గూర్చిన అవగాహన మనకు కలుగలేదు కనుక. నువ్వు మోకరించినప్పుడు నువ్వు ఒక మట్టిగా భావించి, నీలో నిన్ను ఇలాగ చేసి ఏది చేయదలుచుకున్నాడో అలాగ నిన్ను నిర్మాణము చేసిన వాడు పైనున్నాడని నీవు గ్రహించితే నీవెంత హీనుడవో ఆయన ఎంత ఘనుడో, భేదం ఎంతుందో మనకు ఒక అవగాహన కలుగుతుంది. అప్పుడు మనం సరిగా దేవుణ్ణి కొంత గుర్తించగలుగుతాం. రెండవది, చేయబడిన వస్తువు దాని చేసిన వాని గూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చును. అంటే ఒక వివేకాన్ని ప్రవక్తకు దేవుడు తెలియచేసి మనకు దాన్ని రాయమని చెప్పాడు.
ఇప్పుడు మనమే చేయబడిన వస్తువులం. ఇప్పుడు అక్కడ కుమ్మరి గురించి చెప్పాడు కనుక కుమ్మరి చేసిన వస్తువు ఏంటి? కుండ. కుండ తయారైపోయి అది అందంగా తయారైంది. ఇంకా వీళ్ళు కావాలంటే ఘటంలాగా తయారు చేసి దానికి రంగులు అన్నీ వేసి అందులో తమలపాకులు పెట్టి కొబ్బరికాయ పెట్టి గరగానుకొని బుర్ర మీద పెట్టారనుకోండి. అప్పుడు దీనికి ఎంత గీర పెరుగుతుంది? దేనికి? కుండకి. నన్ను నెత్తి మీద పెట్టుకున్నాడు ఎవడు? ఆ పండుగ చేసే పెద్ద ఎమ్మెల్యేవో మినిస్టరో ఎవరిని తీసుకొచ్చి ఆడికి నెత్తి మీద పెడతారు. దాన్ని నెత్తి మీద పెట్టగానే దీనికి ఏమైపోయింది? చాలా నేనేంటి, నేను కాబట్టి ఇక్కడ ఉన్నాను, నన్ను కాబట్టి ఎత్తుకున్నారు అని. ఇక్కడ దేవుడు అంటున్నాడు అది చేయబడిన వస్తువు. ఎవడో చేస్తేనే దానికి ఆ స్థాయి వచ్చింది. ఎవరో దానిని చేశారు. చేయబడిన నీవు చేసిన వాని మీద ఆలోచించవచ్చు. అదే రాస్తున్నాడు దేవుడు. చేయబడిన వస్తువు దాని చేసిన వారిని గూర్చి ఇతడు నన్ను చేయలేదు అని అనవచ్చా? ఇప్పుడు ఇక్కడ ఎవడన్నాడని అనవచ్చా అంటే అనకూడదు. అనకూడదు కానీ ఏమనుకోవాలి మరి? ఇలాగ అనకూడదు, సరే, మరి ఏమనుకోవాలి? ఇవి చిన్న చిన్న అంశాలు ఈ కోర్టు గొడవల్లో అవుతుంటాయి అన్నమాట. చిన్న నేరం చేశాడు, చిన్న నేరమో పెద్ద మొత్తానికి చేశాడు. ఆ నేరాన్ని వాడి చేత ఒప్పించాలి అంటే వాడు ఒప్పుకోడు. ఇప్పుడు ఒక ఇంట్లో ఎవడో 1000 రూపాయలు తీసాడు అనుకోండి, పోలీస్ స్టేషన్లో 10,000 పోయాని కేసు పెడతాం. అప్పుడు ఎవరెవరు అనుమానం ఉన్నదో వాళ్ళని పట్టుకొని పోతారు. వాడు లాఠీ పట్టుకొని ఇలా తిప్పుకుంటా తిరుగుతా అటు ఇటును 10,000 తీసేస్తారా నువ్వు, 10,000 తీసేస్తావంటే వీడు మనసులో నేను ఎక్కడ 10,000 తీశాను అంటే ఈ 1000 ఒప్పించడం కోసం వాడి మీద భారీ నేరం మోపుతాం. ఒక పెద్ద సుప్రీంకోర్టు కన్నా పెద్దది ఇంటర్నేషనల్ దీంట్లో నేను అంత దొంగని కాదు అన్నాడు. వాడేమన్నాడంటే జడ్జితో అది నోట్ చేయండి అన్నాడు. జడ్జి అంటాడు ఇందులో ఏముంది అంటాడు, దయచేసి నోట్ చేయండి అన్నాడు. నోట్ చేశారు. ఏంటంట అంత నేను చేయలేదంటే ఎంత చేసాడో చెప్పమనండి అని. అప్పుడు తప్పనిసరిగా వీడేం చేయాలి? ఏం చేశాడో? పోనీ దొంగతనం చేసిన వాడు కూడా నేను 10,000 ఎక్కడ తీసానండి, నేను తీసింది 1000. ఇలా చెప్పించడం కోసం ఒక భారీ బరువుని వాడు మనసు మీద మానసిక ఒత్తిడికి గురి చేస్తారు. ఇది దాన్ని ఏమంటామంటే మనసు మీద ఆట. ఇది మనసుతో అంటారు కదా, మైండ్ గేమ్ అంటాం కదా. అలాగా వాడి మనసుని మనం అలాగ లోబరుచుకుంటాం. ఇక్కడ చూడండి, చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాని గూర్చి చేయలేదు అనవచ్చునా? అనకూడదు. మరి ఏమనాలి? ఈ వస్తువుకి ఏముండాలి? నేను ఇలాగ అయ్యానంటే నన్ను ఇలా చేసిన వాడిని వలన కదా. నేను ఎక్కడో కాళ్ళతో మనుషుల చేత తొక్కబడే చోటు నుండి ఆ మనిషిని ఘనుడైన మనిషిని తల మీదకి వచ్చానంటే చేసిన వాని వలన కదా. అది ఉండాలి. మూడోది రూపింపబడిన వస్తువు. ఇక్కడ చూడండి, పైనున్న ఇందాల మనం చదువుకున్న పదం ఏంటి? చేయబడిన వస్తువు. ఇది రూపింపబడిన వస్తువులే. వస్తువు కామన్ ఇందులో, కానీ అది చేయబడినది. ఇది రూపింపబడిన వస్తువు. రూపింపబడిన వస్తువు రూపించిన వాణ్ణి గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? ఇందాక ఏమనకూడదు? చేయలేదు అనకూడదు. ఇక్కడ బుద్ధి లేదనవచ్చునా అంటే ఇప్పుడు ఏమైంది? వస్తువు గురించి రాసినది
వస్తు ధర్మానికి బదులు గుణం వచ్చింది. ఇప్పుడు దీనికి బుద్ధి అనేది గుణం కదా. ఇంతకుముందు చాలా చెప్పుకున్నాం కదా. బుద్ధి 5 రకాలు 6 రకాలు 6 రకాలు బుద్ధి అంటే ఇంక ఇప్పుడు అవన్నీ ఎందుకు, శాస్త్రము వ్యాకరణం ఇవన్నీ ఈ దోషాలు ఇవన్నీ ఉంటాయి ఇందులో. బుద్ధి అనేది మనసుకు సంబంధించింది. ఇందాక చేసావా చేయలేదా అనేది చేష్టలు వృత్తికి సంబంధించింది, వస్తువుకు సంబంధించింది. కానీ ఇది గుణానికి సంబంధించింది. గుణానికి సంబంధించినది చేయబడడం కాదు, రూపింపబడుతుంది. రూపింపబడ్డం అంటే రూపించుట, రూపించడం. ఇప్పుడు బొమ్మ ఏమన్నాం అనుకోండి, ఇంతింత కళ్ళు పెద్ద ముక్కు ఇలా వేసాం అనుకోండి, అచ్చే ఇది మనిషి బొమ్మలా లేదు, దెయ్యం బొమ్మలా ఉన్నది, కాబట్టి దీన్ని మనిషి బొమ్మగా చేయాలంటే ఏం చేయాలి, ముక్కు ఇంత మొహం ఉంటే ముక్కు ఎంత ఉండాలి. డ్రాయింగ్లో చెప్తారు ఇవన్నీ. గళ్ళు ఉన్న మీరు స్కూల్లో ఇప్పుడు ఉన్నాయో లేదో తెలీదు. ముఖం యొక్క వైశాల్యం ఎంత ఉందో చూసి దానిని బట్టి ముక్కు ఎంత ఉండాలి, కన్ను సైజు ఎంత ఉండాలి, గడ్డం ఎంత ఉండాలి, మూతి ఎంత ఉండాలి నిర్ణయిస్తాం. అలాగా ఒక బొమ్మ చెక్కాలి అంటే ఏం చేస్తాం, చెయ్యి ఎంత ఉండాలి, కాలు ఎంత ఉండాలి, మెడ ఎంత ఉండాలి. అది అంటే ఏంటి, రూపించడము అంటే దాన్ని ఒక నిరూపణకు తీసుకొని రావడం. అలాగా రూపింపబడిన అంటే ఒక తార్కాణము, ఒక దృష్టాంతము, ఒక గుణము, ఒక ఆకారము ఇవన్నీ ఉంటే రూపించడం అంటాం. ఇప్పుడు రుబ్బురోలు రూపించాలంటే ఏం చేయాలి, 2 రాళ్ళు తేవాలి, అది ఒకటి పెద్దదై ఉండాలి, ఒకటి చిన్నదై ఉండాలి. దాన్ని కూర్చొని ఏం చేయాలి, రుబ్బేది పత్రము ఇవన్నీ ఆ రూపం వచ్చేలాగా చెయ్యాలి. అంటే రూపించిన వానికి తాను రూపించిన రూపము యొక్క స్వభావము ఏంటో తెలుసు. ఇప్పుడు ఉపగ్రహం, ఇది చంద్రుడి మీదకి ఏదో ఉపగ్రహం పంపించారు మొన్న, అది అక్కడికి వెళ్ళి పాడైపోయి కూర్చుంది. వీడు ఇక్కడే ఉండి దాన్ని రిపేరు చేశాడు. అంటే ఎలా చేయగలిగాడు, దాన్ని రూపించింది ఇతనే గనక, దాని లక్షణాలన్నీ తెలుసు గనక, ఏ పరిస్థితుల్లో అది చెడిపోతుంది, ఏ పరిస్థితుల్లో పనిచేస్తుంది, ఏ పరిస్థితుల్లో ఇంకా అధికమైన పని చేస్తుంది అని దాని గుణము, దాని విశేషణ అన్నీ వీడికి తెలుసు గనక వీడి దాన్ని బాగు చేయగలిగాడు. ఇక్కడ కూడా రూపింపబడిన వస్తువు, అలాగ నిరూపణ చేయబడిన ఒక వస్తువు, దానిని రూపించిన వానితో వీడికి బుద్ధి లేదు అని అనవచ్చునా? అనకూడదు. ఇప్పుడు ఇది చదివాం కదా, ఇప్పుడు 15వ వాక్యంలోకి వెళ్దాం. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోలోపల వాటిని మరుగు చేయ జూచు వారికి శ్రమ వదిలేయండి. వీడు చేస్తున్న ప్రయత్నం ఏంటి అంటే, ఒక మనిషిని చూశాడు, చూసినప్పుడు ఆ మనిషి మీద వీడికి ఒక చెడు అపేక్ష లేకపోతే వాంఛ ఏదైనా కలిగిందనుకోండి, ఎరగినట్లుగానే బాగున్నారు బ్రదర్, ప్రైజ్ లార్డ్ అనుకొని, సిస్టర్ అనుకొని సర్దుబాటు చేసుకున్నాడు. కానీ ఈ వ్యక్తి రూపింపబడినవాడు వేరొకని చేత. మనల్ని రూపించిన వారెవరు? దేవుడే. అక్కడ మనకి చాలా ఈ ప్రవక్తల గ్రంథాలు ఉంటాయి. కన్నును నిర్మించిన వాడు కానకుండునా? అసలు కన్ను అనేది సృష్టిలో లేదు, కానీ కన్నును సృష్టించాడు. కన్ను అనేది చాలా పెద్ద ఇంత ఉంటుంది. కన్ను గురించిన MBBS బుక్ ఇంతలా ఉంటుంది. అందులో రాడ్స్, కోన్స్ ఇవన్నీ చదివితే చాలా కాంతి, ఒక కాంతి కిరణం కంటిలోకి వచ్చి కటకం మీద పడి లోపల విక్షేపణం చెంది ప్రతిబొమ్మ తిరగేసి పడుతుంటుంది మన కంటిలో. ఆ కాళ్ళతో నడుస్తుంటే ఆకాశం కాళ్ళు బుర్ర కింద కొన్నట్టు కనబడితే దాన్ని మళ్ళీ మనం మెదడు దాన్ని డీకోడ్ చేసుకుని అసలు ప్రతిబింబాన్ని ఏర్పరచుకుంటుంది.
ఇంక ఇవన్నీ అంటే ఆ కన్నుగుడ్డులో వెనకాతల భాగంలో ఒక స్క్రీన్ ఉంటుంది. ఇవన్నీ మనకి తెలుసా? కన్ను అంటే కన్ను అని అనుకుంటాం. ఆ కన్నుని అంతలాగా అది ఎంత దూరం చూడగలదు, ఎంత కాంతిని చూడగలదు. ఎక్కువ కాంతి వస్తే కన్ను ఇలా కనుపాప మన కెమెరా చిన్నదైపోద్ది. అదే వెలుతురు తక్కువగా ఉంటే తేరి చూస్తే మళ్ళా ఆ కంటిపాప పెద్దదవుతుంది. ఇవన్నీ మనకు తెలుసా? అదేమైనా కీసుమండం ఏమన్నా ఆయిలింగ్ చేయడం అలాంటివి మనకు తెలియదు కదా. కానీ అలాగ కంటిని నిర్మించిన వాడు ఆయన చూడలేడా? మన కన్నుని ఇప్పుడు చంద్రమండలంలో పాడైపోయిన ఉపగ్రహాన్ని వాడు ఇక్కడే కూర్చుని ఎలా వాడు చేసాడు కనుక వాడు చూడగలుగుతాడు. మరి కన్నుని చేసిన వాడు చూడలేడా? మరి నీ కంటి ద్వారా నువ్వు దాచిన సంగతిని ఆయన కనిపెట్టలేడా? నీవు దాన్ని దాస్తే నీకు శ్రమ. అంటే అది ఎవరికి తెలియదు అనుకుంటే సమస్య. మనకి దేవుడు నరులకు తెలియజేయవలసింది అదే. కుమ్మరికిని మంటికిని భేదము లేదంటారా? ఏ భేదముందో మనం కొద్దిగా చెప్పుకున్నాం. చేయబడిన వస్తువుకు చేసిన వానికి వాడికి ఏం తెలీదా? రూపింపబడిన వాడు అంటే కన్ను, ముక్కు, చెవి అవయవాలన్నిటినీ తీసుకొచ్చి కూర్పు చేసి రూపించిన వానికి బుద్ధి చాలదా నీ గురించి తెలుసుకోవడానికి? ఏంటి తెలుస్తుంది నీ దగ్గర అంటే అదే నీ ఆలోచనలు తెలుస్తాయి. తర్వాత నువ్వు చీకటిలో చేశాను అనుకుంటావు, కానీ నువ్వు ఎంత చీకటిలో చేసినా ఆయనకు అది మరుగై ఉండదు. కానీ దాచిన నీకు శ్రమ. అంటే ఈ రాత్రి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే నీ లోపము, నీ పాపము, నీ అపవిత్రత, నీ అవిటితనము దేవునికి తెలియాలి. అంటే ఆయనకు తెలుస్తుంది, కానీ నీవు ప్రత్యక్షపరచుకోవాలి, తెలియపరచుకోవాలి. అంటే ఎలా తెలియపరచుకోవాలి? నీ మనసులో ఏదన్నా ఒక మాలిన్యం పడితే, ప్రభువా ఇదిగో ఈ ఆలోచన నన్ను కలవరపెడుతుంది, ఈ అభిప్రాయము నాలో ఏర్పడడం వలన నేను యథార్థంగా బ్రతకలేకపోతున్నాను. ప్రతిదానిని నీవు దేవుని వెలుగులోనికి తీసుకొని రా. ఎంత వద్దన్నా ఈ ఆలోచన నన్ను పీడిస్తుంది, నేను దీన్ని జయించలేకపోతున్నాను, ఇది నన్ను నిత్యనాశనానికి ఎందుకని లేఖనంతో లేదా ఆజ్ఞతో మనం పోల్చుకుంటాం కాబట్టి దాని పర్యవసానం మనకు అర్థమవుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నేను కళ్ళు చేసిన వాడిని నేను చూడలేనా? చెవులు నిర్మించిన వాడు వినకుండునా? హృదయమును దేవుడు నిర్మాణం చేశాడని మనం ఒకసారి చెప్పుకున్నాం. ఎలాగ నిర్మాణం చేశాడు? దాని ఆలోచనలను, దాని ఊహలలోని తలంపును దేవుడు ఖచ్చితంగా ఒక్కొక్క రేఖలో ఒక్కొక్కటి ఉంటాయి. మన అల్మైరాలు ఏం పెట్టుకుంటాం? మెడికల్ షాప్ ఎలా పెడతాడు ఒక అల్మైరాలోని? మనం మందు అడగగానే వెళ్ళి అన్ని అట్టపెట్టలు ఒకలా ఉంటాయి, తిన్నగా పోయి ఆ షెల్ఫ్లోంచి ఆ మాత్రలు తీసి మనకి ఇస్తాడు. అంటే వాడు దాన్ని అమర్చుకున్నాడు. అలాగా దేవుడు నరుని హృదయాన్ని కూడా ఆయన చూడడానికి వీలుగా అమర్చుకున్నాడని మనం చెప్పుకున్నాం. కనుక మనము రూపింపబడిన వారము, రూపించిన వానికి ఎరుకైన వారము, ప్రత్యక్షపరచబడిన వారము. మనము దేవుని ఎదుట యథార్థవంతులుగా ఉండాలి అంటే దేవుని ఆజ్ఞలకు విరుద్ధమైనవి ఏవి మనలను ఆవరిస్తున్నాయో వాటిని దేవుని ఎదుట మనము ఒప్పుకోవాలి. బైబిల్లో ఉందా? సామెతల్లో ఉందేమని? అతిక్రమమును దాచిపెట్టువాడు నరకానికి పోతాడు, వర్ధిల్లాడు అంటే ఏమయ్యాడు? అయిపోయాడు. దాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి, చేతకానప్పుడు ఆయన సహాయాన్ని కోరుకోవాలి, విడువక ప్రార్థన చేయాలి, అడుగుతూనే ఉండాలి, మొరపెడుతూనే ఉండాలి ఆయన మన వైపు తిరిగే వరకు. అలా కాకుండా బయటికి ఒకలా కనిపిస్తూ అంతరంగములో దోషాన్ని కప్పిపెట్టుకుంటే అది వానినే నాశనం చేస్తుంది.
యోబు కూడా ఈ వాక్యాన్ని ఉదహరించాడు. ఆదాము రొమ్ములో తన పాపమును కప్పుకున్నట్లు నేను కప్పుకొనిన ఎడల అని ఇతనే శాపం పెట్టించుకుంటాడు. అంటే అంతరంగంలో పాపాన్ని ఉండనివ్వకూడదు, మనం ఒప్పేసుకోవాలి, చెప్పేయాలి కూడా. దాన్ని గనక మనం బుజ్జగించడం మొదలెడితే మనకు శ్రమ, మనకు నరకం ప్రాప్తిస్తుంది. అందుకే దేవుడు ఈ లేఖనాన్ని యెషయాకు ప్రత్యక్షపరిచాడు. యెషయా నేర్చుకుని దానిని మనకి రాసినప్పుడు అంటే ఎంత ఒప్పింపబడ్డాడంటే యెషయా, అయ్యో మీరెంత మూర్ఖులు అంటే, మరి ఇంతకుముందు ఈ మూర్ఖత్వం ఎవరి దగ్గర ఉంది? యెషయా దగ్గర కూడా ఉంది. దేవుని చేత పలుకబడిన తర్వాత యెషయా యొక్క ఉద్దేశము దేవుని విషయంలో ఏముందో, అప్పటి వరకు నాది, నేను కాబట్టి ఇలాగా అని ఉరకలేసే జీవితం. ఆఖరికి ఏమైందంటే, నేను మట్టిని ఆయన కుమ్మరి, నేను ఏ వస్తువు చేయబడిన వాడిని, నేను ఎవరో చేస్తేనే కానీ నేను ఇలాగ అవ్వలేదు, కాబట్టి చేసిన వానికన్నా నేను తక్కువ వాడను, నేను రూపింపబడిన వాడను, రూపించిన వానికి నేను చాలా విధేయుడనై ఉండాలి. నన్ను రూపించిన వానికి నన్ను గురించి అంతా తెలుసు. కానీ ఏమై ఉంటుంది చూడండి, ఇప్పుడు బజారుకి పిల్లలకి డబ్బులు ఇచ్చి పంపించామనుకోండి, వాడికి ఒక చిన్న కక్కుర్తి పుట్టింది, ఇందులో ₹1 ఎంతో మిగిలించుకొని ఏ చాక్లెట్ కొనుక్కుందాం అనిపించింది, కొనేసుకున్నాడు. అది వాళ్ళ నాన్నకి తెలిసిపోయింది. సరే ఉండు, వీడికి చెప్దాం, ఇప్పుడు వెంటనే అంటే బాగోదు, కొంచెం టైం రావాలి, ఏదో టైంలో వీడికి అనుకునే టైంలో వీడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా దొర్లుతుంటాడు. ఏరా అలాగైపోతున్నా అంటే, అమ్మ ₹1 మిగిలించుకొని చాక్లెట్ కొనుక్కున్నానమ్మా అని ఒప్పించుకున్నాడు అనుకో. వాళ్ళ నాన్న బెత్తం రుద్దుతున్న మనసులో ఈవిడ చెప్తుంది, ఏమంటాడు చాక్లెట్ కొనేసుకున్నాడట, అది పొందిన ఇద్దరు అటు చెప్పేశాడు అంటే, ఇంకెప్పుడు అలా చేయకు, సరిపోతుంది. అలాగే ఈ లేఖనం కూడా లోపల వాటిని మరుగు చేయ చూపడం నాశనానికి మార్గం. దేవుని ప్రజలకు చెప్పాలి ఆయనకి, ఇదిగో నన్ను ఈ అపవిత్రత నన్ను ప్రేరేపిస్తుంది, మాటి మాటికి నా మనస్సు దానివైపే పరిగెడుతుంది, దయతో కనికరించు నాయనా అని నువ్వు చెప్తే అది తండ్రి దృష్టిలో ఒక తీరు. అలా కాకుండా నువ్వు దాస్తుంటే ఏమవుతుంది? అదే దేవుడు ఈ రోజున ఈ లేఖనం ద్వారా మనకు తెలియచేసింది. నేను మట్టిని, నాకొక కుమ్మరి ఉన్నాడు, నేనొక వస్తువును, నన్ను చేసిన వాడొకడున్నాడు, నేనొక రూపింపబడిన వ్యక్తిని, నన్ను రూపించిన వాడొకడున్నాడు, నేను ఎలాగున్నాను, నేను ఆయన వాడని, ఆయన వలననే నేను ఇలాగా అయ్యున్నాను. ఇలాంటి మాటలే దావీదు మరొక సంగతిలో చెప్తాడు. యెరూషలేము దేవాలయం కడుతున్నప్పుడు అందరినీ మందిర నిర్మాణానికి ధనం, బంగారం, వెండి అన్నీ అవసరం, ఇనుము అన్నీ తిండి అని చెప్తాడు. అన్నీ తెచ్చిన తర్వాత చాలా ఎక్కువైపోయింది. ఎక్కువైపోయిన తర్వాత ఏం చెప్తాడంటే, ఇంక చాలు, చాలా ఎక్కువ తెచ్చారు, సరిపోద్ది, ఇంక ఇవ్వద్దు అని చెప్పే వరకు వాళ్ళు తెస్తూనే ఉన్నారు. అదంతా ఒక చోట పెట్టి దావీదు ఒక ప్రార్థన చేశాడు. ఎవరైనా చెప్తారా ఏం చేశాడు? ఏమంటాడంటే, మేమిచ్చిన బంగారము అది మాది కాదు, నీవు పుట్టించిందే. ఈ బంగారం ఎవరిది? మనిషిదా? ఈ నూలు ఎవరిది? ఆయన ప్రతి మొక్కను పుట్టించడం వలన మనం వస్త్రాన్ని తయారు చేసుకున్నాం. ఆయన భూమిలో బంగారం ఉంచడం వలన దాన్ని ఏదంటాం, డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ అనే ఒక ప్రాసెస్ వలన మనం బంగారాన్ని తయారు చేసాం. అదే చెప్తాడు దావీదు, ఇదంతా నీదే, నీవు మాకిచ్చిందే,
మాకు ఇచ్చిన దాంట్లో కొంచెం నీ దగ్గరికి తెచ్చాం కానీ మొత్తం ఏమి ఇవ్వలేదు అని. నాడు దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఉన్న మనస్సు ఆ స్థాయి ఎంతో, నేడు మన మానసిక స్థాయి ఎంతో, ఆ వ్యత్యాసం తెలుసుకోవాలి. ప్రార్థన చేసేవారు, బైబిల్ చదివేవారు ఆ సంఘటనలో మనల్ని మనం ప్రతిక్షేపించుకోవాలి. దేవుని గూర్చి వారికి ఉన్న అవగాహన మనకెందుకు లేదు అని మనం దానిని అభ్యాసం ఇవాళ మనం చెప్పుకున్నది చాలా చిన్న సంగతి. ఇది ఒక అవగాహన. నేను మట్టిని, నేను తయారు చేయబడిన వాడను, నేను రూపించబడిన వాడను. నేను ఎంతటి ఘనుడనైనా, ఎంతటి తెలివితేటలు ఉన్నవాడినైనా, పెద్దవాడినైనా నన్ను ఇలాగు చేసిన వాడొకడున్నాడు అని తెలుసుకోవాలి. ఈ ఒక్క అవగాహన మీరు మనసులో ఉంచుకొని ప్రార్థన చేసుకుంటే మనసు నెమ్మదిగా ఉంటుంది. తగ్గింపు ఉంది, దీనత్వము ఉంది. దేవుని ఎదుట నిన్ను నీవు రుజువుపరచుకునేటువంటి స్థితి కూడా ఇందులోనే మనకి కనిపిస్తుంది. అలా కాకుండా ఏదేదో చేస్తూ ఇది ఎవరికీ తెలియదు, ఇదంతా నేను చాలా గుట్టుగా చేశాను, ఇదంతా నా మేధస్సు, నేను చాలాగా మ్యానిపులేషన్ అంటాం. మనం ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం మనం అనుకుంటాం, కానీ అంతా దేవునికి తెలుస్తుంది. నీవే తెలుసుకోవాలి ఏంటంటే ఇవన్నీ నాలో నేను దాచుకుంటే, ఇవన్నీ దేవుని దృష్టికి కనబడకుండా నేను పదిలించేసుకుంటే ఇది నేరాలు అలాగే ఉండిపోతాయి. నేను దేవుని ఎదుటి వాటిని ఒప్పుకుంటే దేవుడు వాటిని క్షమించి మనల్ని పరిశుద్ధపరిచి శ్రమ నుండి తప్పిస్తాడు. దోషాన్ని పరిహరించి దేవుడు నీతివంతులుగా మారుస్తాడు. దాచుకున్నవాడు నరకానికి పోతాడు. అందుకని మీ ప్రార్థనలో ఎప్పుడు కూడా మీ అంతరంగంలో ఉన్న మీకు ఎంత ఇష్టమైన దోషాన్నైనా దాచకండి. ఒంటరిగా ఉన్నప్పుడు కదా దేవుని దగ్గర వివరంగా చెప్పచ్చు. ఇదిగో ఈ అపవిత్రమైన మనస్సు నాకు బహు ప్రీతికరంగా ఉంది, దాని కొరకు నేను ఏవేవో చేస్తున్నాను, ఇది నన్ను నశింపచేస్తుంది ప్రభువా, దీని నుంచి నన్ను విడిపించు అని దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకోవాలి. అలా కాకుండా అది చాలా మధురంగా ఉంది, ఆనందిద్దాం, ఎంజాయ్ చేద్దామని కనుక మనం దాన్ని దాస్తే ఇక్కడ లేఖనంలో చెప్పబడినట్లుగా అలాగు మరుగుచేయ చూచువారు మరుగు చేయలేరు. మరుగు చేయ చూచువాడంటే వీడి ట్రైలే, అది వీడి ప్రయత్నమే, కానీ అది దేవుని కంటికి ఏం కనిపిస్తుంది? అగాధమును పాతాళ అవేంటో మనకు తెలియదు, అవి ఆయనకి కనిపిస్తాయి. నరుని హృదయము తేటగా కనబడినందా? మరి తేటగా అంటే మరి తేట అంటే మరి అనేది ఏం చేసింది? తేటని మరింత తెల్లనం చేసింది. కనుక ఇక్కడ ఏంటంటే అలాగూ మరుగు చేయ చూస్తే నీకు కష్టం నాయనా. ఎందుకు అంటే నీవు రూపింపబడిన వాడవు, నీ సంగతులన్నీ రూపించిన వానికి తెలుసు అని దేవుడు ఇర్మియా ద్వారా తన ప్రజలకు ప్రకటింపచేశాడు. ఆ లేఖనాన్ని మనం చదువుకున్నాం. మనం చెప్పుకున్నది చాలా చిన్న నిర్వచనం. దీనిని చదువుగా చదువుతుంటే మరింత వివేకాన్ని దేవుడు మన మనసుకు ఇస్తాడు. ఎవరు కూడా విర్రవేగవద్దు, గర్వించవద్దు, దేనిని బట్టి అతిశయించవద్దు. అంతే. ఈ 3 మాటలు ఎప్పుడూ మీ మనసులో ఉండాలి. ఏంటవి? నేను మంటిని, చేయబడిన వస్తువును, రూపింపబడిన వాడను. కుమ్మరి ఒకడున్నాడు, చేసిన వాడొకడున్నాడు, రూపించిన వాడొకడున్నాడు. అంతే. ఆ కుండ బుర్ర మీద ఉండి ఊరిగా నాటకం ఆడితే పగిలిపోద్ది అది. దాన్ని రూపించిన వాడు అంటే చేసినవాడు వేరు, రూపించినవాడు వేరు. రూపించినప్పుడు గుణాలన్నీ కళ్ళు, ముక్కు, చెవి, ఇంద్రియాలు, హృదయము, మనస్సు ఇవన్నీ అందులోకే వస్తాయి, రూపించబడిన వాటిలోకే వస్తాయి. కనుక ఈ వ్యత్యాసాలు ఉన్నాయి. కాబట్టి ఈ
ఈ వాక్యాన్ని మళ్ళీ ఒకసారి మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మరి 15, 16 వాక్యాలు కొంచెం బిగ్గరగా గట్టిగా చదవండి. మీరు అలా చదువుతున్నారేంటి? విడదీసి చదవండి. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ జూచు వారికి శ్రమ. మమ్మునెవరు చూచెదరు, మా పని ఎవనికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. అయ్యో, మీరెంత మూర్ఖులు! కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా? చేయబడిన వస్తువు దాని చేసిన వాణ్ణి గూర్చి ఇతడు నన్ను చేయలేదని వచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించిన వాని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? అనవచ్చునా? అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామము కనపరచబడునుగాక. నాయన, నీ ప్రవక్తలకును నీవు ప్రేమించిన నీ ప్రజల కొరకును నీవు ఏర్పాటు చేసిన ఈ లేఖనములను నేడు ఎలాగో సజీవులమై చదువుకొని నీ వలన ఉపదేశింపబడుటకు నీవు చూపిన కృప గొప్పది నాయన. దానికి మమ్ములను అర్హులునుగా చేసిన నీ మహాఘనతను బట్టి నిన్ను స్తుతించుచున్నాం ప్రభు. మట్టి వారమును నీ చేత తయారు చేయబడిన వారమును రూపింపబడిన వారమైన మేము మమ్మను గూర్చి నీ ఎదుటగా కలిగి ఉండవలసిన జ్ఞానము కలిగి ఉండి అతిశయింపక గర్వింపక దీనులమై బ్రతుకున్నట్లు బుద్ధి అనుగ్రహించు నాయన. నేడు నీవు మాకు చేసిన ఈ మేలు మా బ్రతుకు దినములన్నిటా మమ్మల్ని వెంబడించున్నట్లు మమ్మల్ని జ్ఞాపకము చేసుకో నా ప్రభువా. దీనిని మర్చిపోక నిరంతరము మేము మననం చేసుకున్నట్లు నీ నామమును ఘనపరచున్నట్లు మమ్మను జ్ఞాపకము చేసుకో. మేలు కొరకై మమ్మను దర్శించమని, నీ రాజ్యము చేరు వరకు సంరక్షించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.